ఈ రోజు మా చీఫ్ కుక్ ఫుల్ ఫైర్ అయ్యిండు, ఎందుకో తెలుసా? ఈ డ్రైడక్ ప్రిపరేషన్ ఏమో కానీ డే అండ్ నైట్ ఎండ వాన తేడా లేకుండా డ్యూటీ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతానికి బ్లోవర్స్ పెట్టి ట్యాంక్స్ ని గ్యాస్ ఫ్రీ చేస్తాను. ఇక డ్రైడక్ డేట్ వచ్చేసి 29. ఇక డ్రైడక్ వెళ్ళిన దాకా ఇక ఇట్లనే ట్యాంక్స్ ని మొత్తం కూల్ చేస్తూ ఉంటాం, మొత్తం బ్లోవర్స్ పెట్టి. ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత చైనీస్ పీపుల్ వచ్చి ట్యాంక్స్ లోకి వెళ్ళి వర్క్ చేస్తారు కదా, ట్యాంక్స్ లో గ్యాస్ కంటెంట్ ఉంటే వర్క్ చేయలేరు కాబట్టి, సో అందుకే గ్యాస్ ఫ్రీ చేస్తాం. ఇదంతా పక్కన పెడితే ఈవినింగ్ తిందామని వెళ్తే అప్పుడే అలా వెళ్ళి కూర్చున్నా మా చీఫ్ కుక్ వచ్చి డైరెక్ట్ గా అరుతుండు, మొత్తం ఫైర్ అయ్యిండు. ఎందుకా అని చెప్పి తర్వాత అడిగితే మా వాళ్ళని అప్పుడు తెలిసింది. ఈ రోజు ఆఫ్టర్నూన్ లోకి ఓన్లీ వెజ్ కర్రీస్ ఇచ్చిండు, చికెన్ ఇవ్వలేదు. సో మా వాళ్ళు పోయి చికెన్ లేదా అని అడిగిరంట. అంతే మా చీఫ్ కుక్ కోపం వచ్చి, నీకు మంచిగా ఇంత వెరైటీస్ చేసి ఇస్తున్నా కానీ మీకు సరిపోవట్లేదు, మీకు ఇలా కాదు డైలీ చికెనే చేస్తా, పప్పు కూడా చేయను అని చెప్పి ఇక అట్లా చెప్పేసి వెళ్ళిపోయింది. ఇక ప్రతిసారి నాకు ఇదే బాధ, పక్కన వాళ్ళు వచ్చిన వాళ్ళు మంచిగా అడ్జస్ట్ అయి తినొచ్చుగా ఒక్క పూట. నీ అమ్మ మంచిగా ఎత్తండు స్పైసీ కూరలు చేసి చక్కగా తిని ఉండలేక గాలికి పోయే కంపెనీ తలిగించుకున్నట్టే ఉంది. ఇక చూద్దాం మళ్ళీ రేపటి నుంచి ఏమేమి కూరలు చేసేస్తాడో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కద్దాం. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టా ఫాలో చేసి పెట్టుకోండి.